పార్క్స్ బిల్డ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్లో. అదేవిధంగా 12 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతా ఉన్నారు. అందులో 2 ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉన్నాయి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా యూత్ని ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే విధంగా ఒక మేజర్ ఆలోచన చేశారు. రెండోది, పేదవారికి ఏ విధంగా మంచి జరుగుతూ ఉంది అంటే, గ్రామాల్లో దాదాపుగా 25,000 గ్రామాలు ఇంకా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసే విధానం ఒకటి. అదేవిధంగా కరెంటు బిల్లులు, ఈ రోజున కరెంటు బిల్లులు చాలామందికి భారంగా అయిపోయినాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లాంటి ప్లేసుల్లో సోలార్ పవర్ సబ్సిడీస్ తోటి దాదాపుగా 1 కోటి మందికి 300 యూనిట్లు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. 1 కోటి మందికి ఇది చేస్తే ఆల్మోస్ట్ 1.28 crores అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఈ పథకం ఎంత మంచి పథకం కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఆల్రెడీ లాస్ట్ 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్ళు కట్టారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో 2 కోట్ల రూరల్ హౌసింగ్, 1 crore అర్బన్ హౌసింగ్, అంటే దాదాపుగా మరో 3 కోట్ల ఇళ్ళు కొన్ని లక్షల కోట్లతో ఈ బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి విధానం ఒకటి ఉంది. అదేవిధంగా మేజర్ సిటీస్ అన్నిటిలో కూడా వాటర్కి కానీ, డ్రైనేజీకి కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్లో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి. అదేవిధంగా మీరు పూర్వోదయ పథకం అంటే ఈస్టర్న్ స్టేట్స్, జనరల్గా ఈస్టర్న్ స్టేట్స్లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు, అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ను కూడా అందులో తీసుకొచ్చారు. మరి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్స్కి ఈల్డ్ వచ్చేటువంటి క్రాప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఒక రీసెర్చ్కి ప్రయారిటీ చేసి అన్ని రకాల వాతావరణాన్ని అనుకూలంగా తట్టుకునేటువంటి వంగడాలను కానీ దాదాపుగా 109 వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీరు ష్రింప్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక మేజర్ ఇండస్ట్రీ మనకు ఆంధ్ర, ఒక ఐటీ ఎలా, ఒక ఫార్మా ఎలానో ష్రింప్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి. దాంట్లో నాబార్డ్ ద్వారా కొంత మనకి లోన్స్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ మోనోపలైజ్ చేసే విధంగా మనకు మంచి బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఇవి ఒక మేజర్ ఇష్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు, ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే, ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్డు. జనరల్గా ఏ స్టేట్లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు, సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30,000 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్, ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈరోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండా
కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి. ఈరోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఇప్పటివరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డు తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా జల్ జీవన్ మిషన్లో రాష్ట్రానికి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు. 12,000 కోట్లు వదిలిపెట్టేశారు. ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే, ఇలా అమృత్ పథకం, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ అడిషనల్, మనం చెప్పుకున్న 80,000 కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్గా కాకపోయినా 1-2 సంవత్సరాలు అన్నీ సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్లు ఉంటాయండి. గుంటూరు పీబీ నగర్ సంబంధించి రైల్వే లైన్ ఏర్పడుతుంది. ఇప్పుడు దాదాపు 236 కిలోమీటర్లు. అక్కడ దాదాపు 49,000 ఎకరాలను భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు కూడా నష్టపోతున్నారు, కొంతమంది కూడా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించి మాట్లాడే అవకాశం ఉందా మీరు? డెఫినెట్గా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు. ఎప్పుడు డెఫినెట్గా అందరితోటి మాట్లాడి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసి చేస్తాం ఏది చేసినా కూడా. అంటే రైల్వే అంటే మెయిన్ ఇంపార్టెంట్గా గుంటూరు జిల్లాకు ఎంతో ప్రాముఖ్యమైనది. దాదాపు 49,000 ఎకరాలు కావాల్సింది. ఇప్పటికే గెజెట్ కూడా విడుదల చేసింది. 30 రోజుల్లో మాత్రం సమయం ఉంది. ఈ సమయంలోపు